అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు జాన్ ముఖేష్ అండి. యెహోవా ఎవరు అనే విషయం పట్ల మనం అందరము చాలా స్పష్టమైన అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో, ప్రాముఖ్యంగా పాత నిబంధన గ్రంథంలో ప్రతి పుస్తకము యెహోవాను గురించి ప్రస్తావిస్తుంది. యెహోవా ఎవరు అనే విషయం పట్ల మనకు అవగాహన లేకపోతే యెహోవాను గురించి ప్రస్తావింపబడిన విశేషాలను మనం ఎలా అర్థం చేసుకోగలము? అర్థం చేసుకోలేము కదా. మరి యెహోవా ఎవరు అనే విషయం పట్ల స్పష్టత పొందడమే ఆ యొక్క విషయాలన్నింటినీ అర్థం చేసుకోవడానికి మనకు ఆధారమై ఉన్నది. కనుక యెహోవా ఎవరు అనే విశేషాలను మీ ముందు ఉంచడానికి ఇంతకుముందు యెహోవా ఎవరు, యెహోవాలు ఎంతమంది అనే ఒక అంశాన్ని మీ ముందు మాట్లాడడం జరిగింది. దాంతోపాటు పాత నిబంధన గ్రంథంలోని ప్రతి ఒక్క పుస్తకములో నుండి యెహోవాను గూర్చి ప్రస్తావింపబడిన సందర్భాలలో అక్కడ ప్రస్తావింపబడిన యెహోవా ఎవరు అనే ఉద్దేశాలను మీ ముందు వివరించగోరి యెషయా గ్రంథములో యెహోవా ఎవరు అనే విషయాన్ని ఇంతకుముందు నేను ఒకసారి మాట్లాడడం జరిగింది. ఈరోజైతే ఈ వీడియోలో జకర్యా గ్రంథములో యెహోవాగా ప్రస్తావింపబడిన ఆ యెహోవా ఎవరు అని వాక్యాధారంగా నేను మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేయుచుండగా, నేను మాట్లాడుతున్న ఇటు మాటలు వాక్యాధారంగా అలాగ ఉన్నవా లేవా అనే విశేషాన్ని జాగ్రత్తగా గమనిస్తూ యెహోవా ఎవరు అనే ప్రశ్నకు సమాధానాన్ని జాగ్రత్తగా పొందుకోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. యెహోవా ఎవరు అనే ప్రశ్నకు సమాధానం పొందుకోగలిగిన అనేకమైన స్పష్టమైన సందర్భాలను మనం జకర్యా గ్రంథంలో కనుగొనవచ్చు. అలాంటి అనేకమైన సందర్భాలలో నుండి మనము సులువుగా రుజువు చేయగలిగిన కొన్ని సందర్భాలను ఈరోజు నేను మీ ముందు ప్రస్తావించడానికి ప్రయత్నం చేస్తున్నాను. అందులో మొదటిది జకర్యా గ్రంథంలోని మొదటి 2 అధ్యాయాలను మనము జాగ్రత్తగా గమనించడము. అయితే మొదటి 2 అధ్యాయాలు నేను పూర్తిగా మీ ముందు చదివి వినిపించను, కానీ 2వ అధ్యాయము 9 నుంచి 13 వచనాలను మీ ముందు చదివి వినిపించడానికి ఇష్టపడుతున్నాను. ఒకసారి మనం ఆ యొక్క వాక్యాలను చూద్దాం. 10వ వచనాన్ని చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా గమనించండి. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును, సంతోషముగా నుండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. సియోను నివాసులతో చెప్తున్న విషయం ఏంటంటే, నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను. ఎవరు వస్తున్నారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే కింద రాయబడిన 13వ వచనం ఒకసారి చూద్దాము. యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు, ఆయన సన్నిధిని మౌనులయ్యుండుడి. అంటే 10వ వచనంలో నేను వచ్చి మీ మధ్య నివాసము చేస్తున్నానని చెప్పిన వ్యక్తి ఎవరంటే తన పరిశుద్ధ నివాసము విడిచి వచ్చుచున్న యెహోవా. కనుక 10వ వచనంలో ఏం మాట్లాడబడుతుంది అంటే, యెహోవా తన పరిశుద్ధ నివాసము విడిచి వచ్చి మన మధ్య నివాసము చేస్తాడు. అనేక మంది యెహోవా అనగానే బై డిఫాల్ట్ తండ్రి అని అనుకుంటూ ఉంటారండి. అయితే ఆ యెహోవాను గురించి మాట్లాడబడుతూ జకర్యా గ్రంథంలో ఏమని రాయబడుతుందంటే, ఆయన తన పరిశుద్ధ నివాసం విడిచి వస్తున్నాడు, మనుషుల మధ్య నివాసము చేస్తాడు అని రాయబడుతుంది. ఒకవేళ ఈ విషయము తండ్రిని గూర్చి రాయబడిందైతే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనంలో తండ్రిని గూర్చి ఒక విశేషం రాయబడింది. ఆ విషయాన్ని మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది. అక్కడ రాయబడిన విశేషం ఏంటంటే, తండ్రి సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు, మనుషులలో ఎవడు ఆయనను చూడలేదు, ఎవడును ఆయనను చూడనేరడు. అంటే తండ్రిని ఈ మనుషులలో ఎవడూ చూడడంట, ఎవడు ఆయనను చూడలేడంట. ఆయన సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తూ అమరత్వము గలవాడై ఉన్నాడు అని తిమోతి పత్రికలో రాయబడుతుంది. మరి జకర్యా గ్రంథంలో జకర్యా గారికి వచ్చిన దర్శనములో 2వ అధ్యాయము 10వ వచనములో యెహోవా తన పరిశుద్ధ నివాసము విడిచి వచ్చి మన మధ్య నివాసము చేస్తాడు అని రాయబడినప్పుడు ఇక్కడ మాట్లాడుతున్న యెహోవాకి తండ్రికి ఉన్న ఆ యొక్క స్థితికి పొంతన లేకుండా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది కదా. ఇలా ఎందుకు ఉంటుంది అంటే, ఇక్కడ మాట్లాడబడుతున్న యెహోవా తండ్రి కాదు, ఎవరు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఇంకా కింద విషయాలను మనము అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. 11వ వచనాన్ని చదువుతున్నాను, ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు, నేను మీ మధ్య నివాసము చేతును. ఇందాక మనం అనుకున్నాము, యెహోవా మన మధ్యకు వచ్చి నివాసం చేస్తాడు. అలా నివాసము చేస్తున్న యెహోవా వచ్చిన ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని మన మధ్య నివాసము చేస్తున్న యెహోవాకు
జనులగుతారు. ఎందుకంటే యెహోవాను హత్తుకొని నాకు జనులగుతారు అని ఇక్కడ మాట్లాడబడుతుంది. అంటే అన్యజనులు అనేకులు వేరొక యెహోవాను హత్తుకొని మన మధ్య నివాసము చేస్తున్న యెహోవాకు జనులగుతారు అని చెప్పేసి స్పష్టంగా 11వ వచనంలో ఇద్దరు యెహోవాలను గూర్చి ప్రస్తావింపబడుతుంది. నేను మరొకసారి 11వ వచనం చదువుతున్నాను. అలాగ ఉన్నదా లేదా మీరు జాగ్రత్తగా గమనించండి. ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు. నేను మీ మధ్య నివాసము చేతును. అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకొందురు. ఇద్దరు యెహోవాలు అని నేను ఎందుకు అంటున్నానంటే, మన మధ్యకు వచ్చినది యెహోవా అనే విషయం తెలుసుకున్నాం కదా. ఆ తర్వాత మాట్లాడబడుతున్న మాట ఏంటంటే, యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడు. అంటే మన మధ్యకు నివాసము చేయడానికి వచ్చిన యెహోవాను పంపింది కూడా యెహోవా అని మాట్లాడబడుతుంది. ఆ ఇద్దరు యెహోవాలో పంపిన యెహోవా ఎవరు, పంపబడిన యెహోవా ఎవరు అని మనం స్పష్టత పొందుకోవాలంటే నిబంధనలోని అనేకమైన వాక్యాలను మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి నేను మాట్లాడుతున్న ఈ వచనాలను జాగ్రత్తగా గమనించాలని కోరుకుంటున్నాను. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 9వ వచనంలో రాయబడిన విశేషం ఏంటంటే, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను, దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. అంటే దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకానికి పంపాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలు చదువుకున్నప్పుడు కూడా ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను అని చెప్తూ 14వ వచనంలోకి వచ్చేసరికి ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. అంటే దేవుని దగ్గర ఉన్న దేవుడై ఉన్న వాక్యము శరీరాన్ని ధరించుకొని మన మధ్య నివసించాడని, దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకంలోనికి పంపించాడని, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మనుషుని పోలికగా పుట్టెను, దాసుని స్వరూపమును ధరించుకొనెను, అంతకుముందు ఆయన దేవుని స్వరూపముగా ఉండెను అనే విషయాలు, అనే కొత్త నిబంధనలో ప్రస్తావింపబడిన విషయాలను జాగ్రత్తగా గమనించిన వారముగా తన పరిశుద్ధ నివాసము విడిచి మన మధ్య నివసించడానికి వచ్చిన యెహోవా ఎవరు, మన మధ్య నివసించడానికి వచ్చిన యెహోవాను పంపించిన వేరొక యెహోవా ఎవరు అనే విషయాలను మనం ఇంతకుముందు చదువుకున్న వాక్యాల ద్వారా స్పష్టత పొందుకోగలుగుతున్నాము. కనుక ఇక్కడ పంపిన యెహోవా ఏమో తండ్రిని, పంపబడి మనుషుల మధ్య నివాసము చేయడానికి తన నివాసాన్ని విడిచి వచ్చిన యెహోవా ఏమో యేసుక్రీస్తు వారనే స్పష్టత మనం కలిగి ఉన్నప్పుడు, ఇద్దరు యెహోవాలు ఉన్నారని, ఆ ఇద్దరు యెహోవాలు ఒకరు తండ్రిని, ఒకరు యేసుక్రీస్తు వారని మనం అర్థం చేసుకోగలగాలి. ఈ విషయాన్ని జకర్యా గారు తన యొక్క దర్శనములో పొందుకున్నారనే విషయాన్ని మనము అర్థం చేసుకోగలగాలి. ఇదే జకర్యా గ్రంథంలో యెహోవా ఎవరు అనే ప్రశ్నకు సమాధానం పొందుకోవడానికి మరి ఒక శ్రేష్టమైన సందర్భాన్ని మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. దాన్ని కూడా జాగ్రత్తగా గమనించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ సందర్భం ఏంటంటే, జకర్యా గారు దర్శనం పొందుతున్నారు, దాంతోపాటు దర్శనంలో ఒక దూతతో మాట్లాడుతున్నారు. ఆ యొక్క దర్శనం ఏంటి అని తనతో మాట్లాడుతున్న దూత అడిగినప్పుడు జకర్యా గారు ఏమని చెప్తున్నాడంటే, తనకు కలిగిన దర్శనాన్ని గురించి, నీకు ఏమి కనబడుచున్నదని అడుగగా, నేను సువర్ణమయమైన దీపస్తంభమును, దాని మీద ఒక ప్రమిదయును, దీపస్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టమును కనబడుచున్నవి, మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడి ప్రక్కన ఒకటియు ఎడమ పక్కన ఒకటియు కనబడుచున్నవని చెప్పాను. నా ఏలినవాడ ఇదేమిటని నాతో మాట్లాడుచున్న దూతను అడిగితిని. అయితే తనకు వచ్చిన దర్శనము ఏంటి, ఆ దీపస్తంభం ఏంటో, ఆ దీపస్తంభం పక్కన ఉన్న ఆ 2 ఒలీవ చెట్లు ఏంటో జకర్యా గారికి అర్థం కాలేదు. కనుక తనతో మాట్లాడుతున్న దూతను అడుగుతున్నాడు, నా ఏలినవాడ ఈ విశేషం ఏంటి అని అడిగినప్పుడు ఆ దూత మాట్లాడుతున్న విషయం ఏంటంటే, అతడు నాతో, ఇవేమిటివని నీకు తెలియదా? ఏలినవాడ, నాకు తెలియదని నేను అనగా, అతడు, వీరిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలబడుచు తైలము పోయువారై ఉన్నారు. అంటే ఈ 2 ఒలీవ చెట్లు వీరిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా ముందు నిలబడి తైలము పోయువారు.
వీరిద్దరెవరు, ఎందుకు వీరు సర్వలోకనాథుడకు యెహోవా ముందు తైలము పోసే ఒలీవ చెట్లుగా ఉన్నారనే విశేషాన్ని ఇప్పుడు నేను మీతో మాట్లాడను, కానీ తప్పకుండా మరొకసారి ఈ విశేషాన్ని గురించి మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఇప్పుడైతే ఇక్కడ సర్వలోకనాథుడకు యెహోవా ముందు నిలబడి ఉన్న ఇద్దరు ఒలీవ చెట్లు, వారు తైలము పోయువారు అనే విశేషాన్ని అర్థం చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదే సందర్భము ప్రకటన గ్రంథంలో కూడా రాయబడి ఉంది. ఈ రాయబడిన ఈ సందర్భాన్ని కూడా మనం ఒకసారి జాగ్రత్తగా గమనించినప్పుడు మనకు యెహోవాను గూర్చిన మర్మం బయటపడుతుంది. మనం ఒకసారి ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 3-8 వచనాలు చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అక్కడ రాయబడిన విశేషం ఏంటంటే, నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములై ఉన్నారు అని ప్రకటన గ్రంథంలో మాట్లాడబడుతుంది. జకర్యా గ్రంథంలో జకర్యా గారికి వచ్చిన దర్శనంలో ఏ విషయమైతే రాయబడి ఉందో, సర్వలోకనాథుడకు యెహోవా ఎదుట నిలబడి ఉన్న 2 ఒలీవ చెట్లను ఏదైతే రాయబడి ఉందో, అదే సందర్భము ప్రకటన గ్రంథంలో యోహాను గారి దర్శనంలో కూడా కనబడుతుంది. అక్కడ ఇదే సందర్భాన్ని గురించి రాయబడిన విశేషం ఏంటంటే, భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలిచి ఉన్న 2 ఒలీవ చెట్లు. సర్వలోకనాథుడకు యెహోవా ముందు నిలిచి ఉన్న 2 ఒలీవ చెట్లు అని జకర్యా గ్రంథంలో రాయబడి ఉంటే, భూలోకమునకు ప్రభువై ఉన్న వాని ఎదుట నిలిచి ఉన్న 2 ఒలీవ చెట్లు అని ప్రకటన గ్రంథంలో రాయబడుతుంది. అంటే సర్వలోకనాథుడకు యెహోవాను ఇక్కడ భూలోకమునకు ప్రభువైన వానిగా మాట్లాడబడుతుంది. ఇంకా విశేషమైన విషయం ఏంటంటే, ప్రకటన గ్రంథములో ఈ భూలోకమునకు ప్రభువైనది ఎవరు అనే విషయాన్ని స్పష్టపరుస్తూ 8వ వచనంలో, వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధుల్లో పడియుండును, వానికి ఉపమాన రూపకముగా సొదొము అనియు ఐగుప్తు అనియు పేరు, అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను అని ఇక్కడ మాట్లాడబడుతుంది. ఆ ఇద్దరు సాక్షులకు ప్రభువైన వాడు, ఆ 2 ఒలీవ చెట్లకు ప్రభువైన వాడు, ఆ 2 ఒలీవ చెట్లు ఎవరి ముందైతే నిలబడి ఉన్నారో అతను వారి ప్రభువు సిలువ వేయబడెను అని మాట్లాడినప్పుడు, ఆ 2 ఒలీవ చెట్లకు ఉన్న ప్రభువు యేసుక్రీస్తు వారు అని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ 2 ఒలీవ చెట్లకు ఉన్న ప్రభువు యేసుక్రీస్తు వారైతే, భూలోకమునకు ప్రభువు అని ప్రకటన గ్రంథంలో 4వ వచనంలో మాట్లాడబడుతున్న ఆ యొక్క వ్యక్తి యేసుక్రీస్తు వారిని మనం అర్థం చేసుకోవాలి. ఇదే సందర్భాన్ని జకర్యా గ్రంథంలో జకర్యా గారు దర్శనం పొందుతూ, సర్వలోకనాథుడకు యెహోవా ముందు నిలిచి ఉన్న 2 ఒలీవ చెట్లు అని మాట్లాడబడినప్పుడు, సర్వలోకనాథుడకు యెహోవా అని మాట్లాడబడింది భూలోకమునకు ప్రభువైన వాని గురించి. ఆ ప్రభువు సిలువ వేయబడెను అనే విషయాన్ని అర్థం చేసుకున్న వారముగా ఆయన యేసుక్రీస్తు వారు అని మనం అర్థం చేసుకోవాలి. ఇలా జకర్యా గ్రంథమును ఇటు ప్రకటన గ్రంథమును పూర్తిగా అర్థం చేసుకొని గమనించిన సర్వసత్యం ఏంటంటే, సర్వలోకనాథుడకు యెహోవాయే భూలోకమునకు ప్రభువు. ఆ ప్రభువు యేసుక్రీస్తు వారు. సర్వలోకనాథుడకు యెహోవా అని యేసుక్రీస్తు వారిని జకర్యా గ్రంథంలో ప్రస్తావింపబడింది. చూసారా అండి, జకర్యా గ్రంథం 1 మాత్రం మనం చదివినప్పుడు యెహోవా ఎవరనే స్పష్టత మనకి వచ్చేది కాదు. కానీ అదే సందర్భాన్ని ప్రకటన గ్రంథంలో రాసినప్పుడు, ఆ ప్రకటన గ్రంథములో ఆ సర్వలోకనాథుడకు యెహోవా సిలువ వేయబడ్డాడు అని మాట్లాడబడిన ఆ సందర్భాన్ని బట్టి, ఆ సిలువ వేయబడిన వ్యక్తి యేసుక్రీస్తు వారిని ఎరిగిన వారముగా, ఇక సర్వలోకనాథుడకు యెహోవా అని జకర్యా గ్రంథంలో మాట్లాడినప్పుడు అది యేసుక్రీస్తు వారిని ఉద్దేశించి మాట్లాడబడుతున్న మాట అని మనం అర్థం చేసుకోగలగాలి. అలా అర్థం చేసుకున్నప్పుడు పాత నిబంధనలో యేసుక్రీస్తు వారిని యెహోవాగా ప్రస్తావించారనే విషయం మనకి స్పష్టమవుతుంది. యెహోవా ఎవరు అనే ప్రశ్నకు మనకి సమాధానాన్ని ఇచ్చే మరి ఒక శ్రేష్టమైన సందర్భాన్ని జకర్యా గ్రంథంలో 14వ అధ్యాయం 7వ వచనంలో మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ సందర్భం ఏంటంటే, 2వ రాకడ దినములో జరిగే సందర్భాలకు సంబంధించిన విశేషతలను ఇక్కడ తెలియజేస్తున్న వచనం ఇది. ఒకసారి మనం వచనాన్ని చదువుకుందాము. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును, అది యెహోవాకు తెలియబడిన దినము, పగలు కాదు రాత్రి కాదు, అస్తమయ కాలమున వెలుతురు కలుగును అని ఇక్కడ మాట్లాడబడుతుంది. అది యెహోవాకు తెలియబడిన దినము. యెహోవాకు తెలిసిన దినము కాదు, యెహోవాకు తెలియబడిన దినము. అంటే యెహోవాకు ఎవరో ఈ దినాన్ని గూర్చి చెప్పారు,
అప్పుడు అది యెహోవాకు తెలియబడింది అనే అర్థాన్ని ఇక్కడ మనకి ఆ వచనం స్పష్టపరుస్తుంది కదా. దీన్ని మనం అర్థం చేసుకునే విధానం ఏంటి అనే విషయాన్ని మనం గ్రహించినప్పుడు మనము మార్కు సువార్త 13వ అధ్యాయము 32లో స్వయంగా యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట ఏ విధంగా ఉందంటే, ఇదే రెండవ రాకడకు సంబంధించిన దినాన్ని గురించి మాట్లాడుతూ, ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందలి దూత అయినను కుమారుడైనను ఎరుగరు. అంటే రెండవ రాకడ ఏ దినములో వస్తుంది, ఏ గడియలో వస్తుందనే విషయం కేవలము తండ్రికి మాత్రమే తెలుసు. ఏ మనుషునికి తెలియదు, పరలోకంలో ఉన్న ఏ దూతకి తెలియదు, కనీసము తన కుమారుడు కూడా ఎరుగడు అనే విషయాన్ని స్పష్టంగా యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడుతున్నారు. ఇదే సందర్భాన్ని మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనంలో కూడా చదువుకుందామండి. అక్కడ రాయబడిన విషయం ఏంటంటే, అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందలి ఏ దూత అయినను కుమారుడైనను ఎరుగడు. అంటే కుమారునికి కూడా రెండవ రాకడ ఏ దినమందు వస్తుందో, ఏ గడియ అందు వస్తుందో తనకి తెలియదు. అందుకే జకరియా గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనములో ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును, అది యెహోవాకు తెలియబడిన దినము. ఎప్పుడైతే తండ్రి ఈరోజు రాకడ దినమని నిర్ధారిస్తాడో ఆ రోజు అది యెహోవాకు తెలియజేయబడుతుంది. ఎందుకంటే రెండవ రాకడలో ఈ భూమి మీదకి వచ్చి తీర్పు తీర్చవలసిన బాధ్యత కేవలము కుమారుడిని మాత్రమే అని చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అయితే రెండవ రాకడలో తీర్పు తీర్చుటకు కేవలము కుమారునికే అధికారం ఉంది. కానీ ఏ రోజు ఆ తీర్పు తీర్చవలసి ఉన్నదనే విషయం మాత్రం కేవలం తండ్రికి మాత్రమే తెలిసి ఉన్నది. కనుక ఇక్కడ అది యెహోవాకు తెలియబడిన దినము అని మాట్లాడబడినప్పుడు తండ్రి తన కుమారునికి తీర్పు తీర్చే దినముల గురించి తెలియజేస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకున్న వారముగా యెహోవాకు తెలియబడిన దినము అని మాట్లాడబడిన జకరియా గ్రంథంలోని సందర్భము యేసుక్రీస్తు వారిని యెహోవా అని ప్రస్తావిస్తుంది అని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చూసారా అండి, మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న ఈ యొక్క 3 సందర్భాలలో యేసుక్రీస్తు వారిని యెహోవాగా ప్రస్తావింపబడింది. దాంతోపాటు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా 2వ అధ్యాయంలో ఆ సందర్భము 2 యెహోవాలను చూపిస్తుంది. అంటే గ్రంథములో తండ్రిని యెహోవాగా ప్రస్తావింపబడింది, కుమారుణ్ణి కూడా యెహోవాగా ప్రస్తావింపబడిందని చాలా స్పష్టమైన ఆధారాలు జకరియా గ్రంథం నుండి మనం పొందుకోగలుగుతున్నాము. ఇప్పటి వరకు నేను మాట్లాడిన అనేకమైన విషయాల్లో ఏ విషయం పట్ల అయినను మీకు అభ్యంతరం ఉన్నా లేదా సందేహం ఉన్నా తప్పకుండా మీరు నన్ను కాంటాక్ట్ చేసి ఆ యొక్క విషయం పట్ల మీకు కలిగిన ఆ యొక్క అభ్యంతరాలను సందేహాలను నా ముందు ఉంచాలని, తప్పకుండా యెహోవా ఎవరు అనే విషయం పట్ల ఇంకా ఏ ఒక్కరికైనా అభ్యంతరం ఉంటే అటు సహోదరులందరికీ నేను సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని మరొకసారి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.